లక్ష్మి, మిత్ర అందరూ కూడా హాల్‌లో ఉంటే అప్పుడే లాయర్‌లు అక్కడికి వస్తారు. లాయర్, ఆడిటర్ రావడంతో "రండి కూర్చోండి" అని మనీషా, దేవయాని, జాను చాలా సంతోషపడుతూ ఉంటారు. "ఏంటి ఆస్తి పంపకాలు మీకు ఇష్టమేనా?" అని లాయర్ అడగడంతో మాకు ఇష్టమే లాయర్ గారు" అని లక్ష్మి చెప్తుంది. ఆస్తి పంపకాలు చేయటం మాకు ఇష్టమే అని లక్ష్మి చెప్పటంతో జయదేవ్, మిత్ర చాలా షాకింగ్‌గా లక్ష్మి వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. జాను మాత్రం లక్ష్మి ఆ మాట మాట్లాడడంతో చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మనీషా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చూడండి, ఆస్తులకి సంబంధించిన పత్రాలన్నింటినీ కూడా ఇవిగో ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి తీసుకువచ్చాను. జయదేవ్ గారు, మీరన్నింటిని ఒకసారి చూసేసి సంతకాలు చేసేస్తే ఆస్తి పంపకాలు చేసేయొచ్చు. మీరు కూడా అంగీకరించినట్లు సంతకాలు చేయాలి కదా అని లాయర్ అంటాడు. మీరందరూ మనస్ఫూర్తిగానే ఆస్తి పంపకాలని చేస్తున్నారు కదా అని లాయర్ అనడంతో, అవును, మేమందరం మనస్ఫూర్తిగానే ఆస్తి పంపకాలు చేయటానికి ఒప్పుకున్నాము అని లక్ష్మి చెప్తుంది. అయితే జయదేవ్ గారు, ఇంకెందుకు ఆలస్యం, వీటిపైన సంతకాలు చేసేయండి అని లాయర్ అనడంతో, ఇక జయదేవ్ సంతకాలు చేసేస్తున్నాడు అని జాను చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది. లాయర్ గారు, నా వైపు నుంచి ఒక చిన్న మనవి. ఇప్పుడు మా మామయ్య గారు సంతకాలు చేస్తే సరిపోతుందా? మా అత్తయ్య గారు ఊర్లో లేరు. మరి ఆవిడ సంతకాలు కూడా కావాలి కదా! ఆవిడ సంతకం లేకుండా ఆస్తి పంపకాలు జరగవు కదా అని లక్ష్మి అనడంతో జానుకి దిమ్మ తిరిగిపోతుంది. అవును కదా! అరవింద్ అత్తయ్య సంతకం లేకుండా ఆస్తి పంపకాలు జరగవు కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ లక్ష్మి ఎలా ఆస్తి పంపకాలని అడ్డుకుంటుందా అని అనుకుంటున్నాను. ఇప్పుడు పెట్టేసింది కదా ఫిట్టింగ్ అని మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అరవింద్ అత్తయ్య సంతకాలు లేకున్నా కూడా ఆస్తి పంపకాలు జరగాలి అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. అరవింద సంతకం కావాలని లక్ష్మి ఎప్పుడైతే అనిందో జయదేవ్, మిత్ర చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు.